సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పూరి శ్రీ క్షేత్రంలో నైట్ లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. నిజానికి జగన్నాథ స్వామి వారి రథ మహోత్సవం అంటే లక్షలాదిగా తరలి వచ్చే భక్తజన సందోహాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇటు ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచే కాదు, దేశ విదేశాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి పోటెత్తే భక్తుల సంఖ్య కోకొల్లలు అని చెప్పొచ్చు. ఉదయం అంతా కిక్కిరిసినటువంటి శ్రీక్షేత్ర పరిసర ప్రాంతాలు నైట్ అయితే ఎలా ఉంటాయి అని సుమన్ టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే 11:30 అంటే మరి కాసేపట్లో 12 అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ అందరూ నిద్రపోయే సమయం అర్ధరాత్రి కాబట్టి. కానీ ఉదయం ఏ స్థాయిలో ఇక్కడ సందడి వాతావరణం చూస్తామో స్టిల్ రాత్రి 11:30 అయినప్పటికీ కూడా ఇక్కడ పూరికి సంబంధించి శ్రీ క్షేత్రంలో అదే కల్చర్ని మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా రోడ్డు సైడు చిరు దుకాణ వ్యాపారులు అయితే మాత్రం ఇంకా ఈ బిజినెస్ని అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగించేటటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. మరీ ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఎక్కువ వస్తారు కాబట్టి రోడ్డుకి ఇరువైపులా చిన్న చిన్న స్వీట్ దుకాణాలు కావచ్చు, లేకపోతే టిఫిన్ షాప్స్ కావచ్చు, నచ్చిన ఫుడ్ మాత్రం టేస్ట్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. కాకపోతే తెలుగువారు అయితే మాత్రం మన రుచులు వేరు కాబట్టి కాస్త ఇబ్బంది పడతారు. బట్ స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలామందే ఉంటారు. ఈవెన్ విశాఖపట్నం నుంచి పూరిలో స్వామివారి రత్న భాండాగారం కావచ్చు, లేకపోతే స్వామివారి తిరుగు రథోత్సవాన్ని చూపించడానికి 480 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పూరి వచ్చిన నేను ఇప్పుడు పూరిలో నైట్ కల్చర్ ఎలా ఉంటుంది చాలా మందికి తెలీదు. నిజానికి స్వామివారి దర్శనానికి వచ్చే వాళ్ళు 1-2 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యి వస్తారు కాబట్టి లగేజ్ అంతా చక్కగా ప్రిపేర్ చేసుకొని వస్తారు. ఒకవేళ తెచ్చుకోకుండా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వచ్చినా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ అని అయితే 100% చెప్పొచ్చు. ఎక్కడికక్కడే మనకి అందుబాటు ధరల్లో ఉండేలాగానే అవైలబిలిటీలో చిరు వ్యాపారస్తులు ప్రతిదీ అందుబాటులో ఉంచుతున్నారు. ఈవెన్ ఒకవేళ మనం బట్టలు తెచ్చుకోలేకపోతే బట్టలు కూడా ఇన్స్టెంట్గా మనం ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే కనుక వాళ్ళకి కావాల్సిన టాయ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రసాదం చాలా ఫేమస్. మురీలతో కూడినటువంటి ప్రసాదం అయితే చిన్న చిన్న బుట్టల్లో ఇస్తూ ఉన్నారు. చాలా సాంప్రదాయంగా అనిపిస్తూ ఉంది. సో మరి కొంతమంది అది కొంచెం కాస్ట్ అనుకుంటే ప్లాస్టిక్ కవర్లో కూడా మనకి అవైలబుల్గా అమ్ముతున్నారు. ప్రసాద దుకాణాలు కూడా కనపడుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా మనం అప్రిషియేట్ చేయాల్సింది ఒడిశా ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని. ఒడిశా పోలీసులు అయితే చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడికక్కడే ఇక్కడ గుడిచా ఉంది, స్వామివారు బర్త్ ప్లేస్ అనమాట. సో ముఖ్యంగా తిరుగు రథోత్సవం నుండి అంటే ఆ గుడిచా నుంచే అంటే జగన్నాథ స్వామి వారి యొక్క తల్లి, అలాగే బలభద్ర సుభద్ర సమేతుడైనటువంటి స్వామివారి భార్య కొలువైనటువంటి ఆ ప్రాంతం నుంచి స్వామివారు తిరుగు రథయాత్ర చేస్తారు కాబట్టి మళ్ళీ పూరి శ్రీ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు 3 కిలోమీటర్లు మాత్రం ప్రయాణం చేయాల్సిందే. చాలామంది వాకబుల్ డిస్టెన్స్ అనుకుంటున్నారు కానీ చాలా దూరం మాత్రం ప్రయాణం చేయాల్సిందే. కానీ ఎక్కడ బోరు కొట్టకుండా రోడ్డుకి ఇరువైపులా అంతా కూడా మనకి ఆహ్లాదకరంగానే కనిపిస్తూ ఉంటుంది. ఎటు చూసిన జన సందోహంతో ఉంటుంది కాబట్టి ఎక్కడ ఈ 3 కిలోమీటర్ల వాక్ జర్నీ మాత్రం బోర్ కొట్టదు. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటో తెలుసా, ప్రత్యేకంగా రిక్షాలు చాలా అందుబాటులో ఉంటాయి. ఒక పర్సన్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. గుడించాకి డ్రాప్ చేయాలన్నా లేదా గుడించా నుంచి స్వామివారి దగ్గరికి రావాలన్నా కూడా. సో ఈ రిక్షా జర్నీలో నేను చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూసింది మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ ఈ లైఫ్ అయితే ఎంత బాగుంది అనుకుంటే 2-3 రోజులుగా సుదూర ప్రాంతాల నుంచి ఈవెన్ దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే ముందుగా కాటేజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి కాబట్టి లాడ్జెస్ బుక్ చేసుకుంటారు. బట్ కాస్త మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ వాళ్ళు ఒకవేళ ట్రై చేసినా అందుబాటులో ఉండదు. ఇక్కడ ఏంటంటే కమర్షియల్గా మనం ఆలోచించాల్సిన థీమ్ నాకు కనిపించింది. సిండికేట్గా ప్రతి ఒక్కరు ఇక్కడ 3 రోజుల ప్యాకేజ్ అయితే మాత్రం రూమ్స్ అవైలబుల్ ఉంటాయి అని చెప్తారు. అది కూడా 2 పర్సన్స్కి అయితే 3000 అబోవ్ మనం ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రూమ్స్లో స్టే చేయాలి అంటే. మినీ సూట్ రూమ్స్ కానీ సూట్ రూమ్స్ అయితే అబోవ్ 5000 మనం ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. ఈవెన్ సత్రాలు కూడా స్వామివారి పేరుతో, అమ్మవార్ల పేరుతో చాలా సత్రాలు ఉన్నాయి. సేవా పరంగా, ట్రస్ట్ పరంగా నడుస్తున్నటువంటి సత్రాలు కొన్ని అయితే
ప్రైవేట్ ఆర్గనైజర్తో ఉన్నటువంటి సత్రాలు కూడా ఉన్నాయి. ఈవెన్ కొంతమంది అయితే 100 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలాగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే వర్క్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు స్వామివారి రథయాత్రకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు బస్సుల్లో ప్రత్యేకంగా వస్తారు కాబట్టి వాళ్ళు ఇలాంటి సేవా సదన్స్లో వాళ్ళు సత్రాలు బుక్ చేసుకొని ఉంటున్నారు. కాబట్టి ప్రతి చోట కిక్కిరిసిన పరిస్థితి. కాబట్టి ఎలా అయినా స్వామివారి దర్శనం చేసుకోవాలి, ఇది ఒకటే మన సంకల్పంతో వచ్చిన వాళ్ళు ఎక్కడైనా ఉండడానికి అడ్జస్ట్ అయిపోతున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలాగనే చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు సైతం ఫ్యామిలీ మెంబర్స్ ఒక 10 మంది 5 మంది ఉన్న వాళ్ళు కూడా రోడ్డు పక్కనే ఒక చోట పరదాలు పరుచుకొని పడుకుంటూ పోతున్నారు. అంత టైర్డ్ అయిపోయి ఉంటారు మేబీ, ఎందుకంటే ఉదయం నుంచి కిక్కిరిసినటువంటి జన సందోహం మధ్య చాలా చాలా క్రౌడ్ ఉంది. అడుగు తీస్తే అడుగు వేయలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకా స్వామివారి దర్శనం అయింది కాబట్టి పూర్తిగా మనసంతా రిలాక్స్ అయిపోతుంది, మైండ్ కూడా. ఎక్కడైనా పర్వాలేదు, మొత్తానికి స్వామివారి టెంపుల్ ప్రెమిసెస్ లోనే ఉన్నాం కాబట్టి ఇదంతా ఒక ఆధ్యాత్మికమైన వాతావరణంగానే భావించి రోడ్డుకి ఇరువైపులా పరదాల మీద పడుకునే వాళ్ళు కూడా చాలా మందిని అయితే చూసాము. సో ఒకవైపు పక్కనే చిన్న చిన్న దుకాణాల్లో వ్యాపారాలు జరిగిపోతూ ఉన్నాయి, ఆ పక్కనే చిన్న చిన్న పరదాలు వేసుకొని ఫ్యామిలీస్ తో పాటు వాళ్ళు నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం. ఈవెన్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే బ్యాగ్లు కూడా ఉన్నాయో అవి గట్టిగా పట్టుకొని హోల్డ్ చేసుకొని పడుకుని పోతున్నారు. అయితే ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉందని చెప్పొచ్చు. సెక్యూర్డ్గా ఉంది కాబట్టి వాళ్ళు అట్లా హ్యాండ్ బ్యాగులు కూడా వాళ్ళు చేతులతో లేకపోతే పర్సులు కూడా తెచ్చుకున్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా తల కింద పెట్టుకొని పడుకుని పోగలుగుతున్నారు రోడ్డు పైనే. సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అఫ్ కోర్స్ దొంగతనాలు ఎక్కడైనా జరుగుతాయి క్రౌడ్ ప్లేసెస్లో, ఎక్కడికక్కడే పోలీస్ బూత్స్ ఉన్నాయి. ఒకవేళ వాలంటీర్గా ఎవరికైనా ఏమైనా నీడ్స్ ఉంటే ట్రస్ట్ల నుంచి సర్వీస్ అందించడానికి చాలా ఆర్గనైజేషన్స్ కూడా వాలంటీర్గా ముందుకొచ్చి సర్వీస్ చేశాయి. ఉదయం నుంచి నేను అబ్జర్వ్ చేసిందైతే ప్రతి ఒక్కరు భక్తులు కేవలం స్వామి దర్శనం కోసం ఎండని వర్షాన్ని లెక్క చేయకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళ దాహత్తిని తీర్చాలి, కంఫర్టబుల్గా వాళ్ళు స్వామి దర్శనం చేసుకోవాలని వాటర్ ప్యాకెట్స్ ఏమి స్పెషల్గా తయారు చేసిన జ్యూస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొంతమంది అయితే భారీ ఎత్తున కేజీలు వాలంటీర్గా వాళ్ళు అన్న సంతర్పణ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రసాదం తయారు చేసి భక్తులకు విక్రయించిన వాళ్ళని కూడా చూసాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విదేశాల నుంచి స్వామివారి గురించి తెలుసుకొని ప్రతి సంవత్సరం నిత్యం వస్తున్నటువంటి వాళ్ళైతే వాలంటీర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రసాదానికి కానీ లేకపోతే వాటర్ పంపిణీ దగ్గర కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్స్ కూడా మనం డే అంతా చూసాం. సో నైట్ కల్చర్ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఈవీ సైకిల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా కంఫర్టబుల్గా కొంతమంది అయితే రిక్షా వాళ్ళు మాత్రం ఒక పర్సన్కి ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళైతే 200 అబౌవ్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ దూరం ప్రయాణించాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ మొదటగా రథ మహోత్సవం ప్రారంభమవుతుంది అని అనౌన్స్ చేసిన వెంటనే ఆ రోజు రథ మహోత్సవం ఏ రోజు అయితే జరుగుతుందో ఉదయం నుంచి కూడా ఈ ప్రెమిసెస్లోనికి ఎలాంటి వెహికల్స్ నాట్ అలౌడ్. కేవలం ప్రభుత్వం నుంచి కానీ ఆలయ అధికారులు ప్రొవైడ్ చేసిన వివిఐపి ఈ పాసులు ఉన్న వాళ్ళకు మాత్రమే వెహికల్స్ అలౌ చేస్తారు. కాబట్టి ఎక్కువ శాతం భక్తులు చాలా కంఫర్ట్గా ఉండటానికి, నడవటానికి, కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. సో ఈ రకంగా చాలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్వామివారి రథోత్సవం అయితే ముగిసిందని చెప్పొచ్చు. ఎక్కువగా నార్త్ ఇండియన్ కాబట్టి ఇక్కడ ఫుడ్ కల్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. థాలీ అని చెప్పి ఒక ప్యాక్ ఇస్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ మనం చూడొచ్చు కొంచెం కర్రీస్ కూడా స్వీట్గానే అనిపిస్తున్నాయి అండ్ రోటీస్ ఎక్కువగా ఉంటాయి. రైస్ అయితే తక్కువే, బట్ తెలుగు వాళ్ళు అయితే ఎక్కువగా రైస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టం అవుతుంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎందుకంటే ఎంత కంఫర్ట్గా అనిపిస్తుందంటే ఈవెన్ 12 ఇప్పుడు మీతో మాట్లాడుతుంటుండగానే 12 దాటొస్తుంది. సో 12 అవుతున్నా కూడా ఎక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వ్యాపారస్తులు కూడా చక్కగా వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మెయిన్ థింగ్ ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళు పహారా కాస్తున్న విధానం అయితే ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని బాగా ఇంప్రెస్ గా అనిపిస్తా ఉంది. సో ఇది పూరి శ్రీ క్షేత్రంలో ఉన్నటువంటి నైట్ కల్చర్ సుమన్ టీవీ మీకు చూపించేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.